హాయ్ అండి అందరికీ. వేడి వేడి అన్నంలో ఈ ఉప్పు చేప వంకాయ పులుసు వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్దండి. రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ చేప పేరు కోనం. ముందుగా ఈ చేపలని వాటర్ వేసి నానబెట్టాలి. ఆ చేపలని 2-3 సార్లు కడిగి చేపలకి పసుపు కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. చేపల పులుసు ఎప్పుడైనా మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. మట్టి పాత్రలో ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత పసుపు కారం రాసుకుని ఎండు చేపలు వేయించుకోవాలి. ఆ చేపలు బాగా వేగిన తర్వాత ఇంక తీసి పక్కన పెట్టి అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా కల్లుప్పు వేసి కలుపుకోవాలి. టమాటాలు మగ్గేలోగా మనం చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసుకొని చింతపండు గుజ్జు తీయాలి. ఒకసారి మూత తీసుకొని బాగా కలిపి వంకాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా బాగా కలిపి ఇంకా మూత పెట్టేయాలి. ఇప్పుడు వంకాయ మగ్గింది కదా, అందులో తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టిన చింతపండు పులుసు తీసుకొని మనకి పులుసుకు తగ్గట్ట పులుపు వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టేయడమే. ఇప్పుడు వంకాయలు మగ్గాయి కదా, ఇప్పుడు ఎండు చేపలు వేసుకొని ఇంక సిమ్లో పెట్టి దగ్గరికి అయినంత వరకు ఉంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే. వేడి వేడి అన్నంలోని చేపల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.